శంకర్ గారు విజయవాడ నుంచి వచ్చారు. ప్లీజ్ కమ్ సార్. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఈయన మొట్టమొదటేమో వైజాగ్ జైల్లో వర్క్ చేశారు. తర్వాత ఇక్కడే అనంతగిరిలో వర్క్ చేశారు. తర్వాత ఇప్పుడు విజయవాడలో సీఎం సెక్యూరిటీలో ఉన్నారు ఆయన. అదేవిధంగా రమణి మేడం, బ్యూటిషియన్ ఫ్రమ్ వైజాగ్. మేడం సో ముందు శంకర్ గారి ఎక్స్పీరియన్స్ ని ఒక 5 minutesలో క్లుప్తంగా విందాము. అప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడతాను. అండ్ సార్ మదర్ రావాలి. ఎక్కడ ఉన్నారా? ఉన్నారా? అమ్మగారు, శంకర్ గారు అమ్మగారు ఎక్కడ ఉన్నారు? వేదిక మీదకి రావాలి. ఇక్కడ మామూలు కుర్చీలు ఏంటి? 1 2 స్లోగా రండి, పర్వాలేదు. కుర్చీలు. శంకర్ గారు మదర్ పేరేంటాడు? సుభద్రమ్మ గారు. సుభద్రమ్మ నెమ్మదిగా రావాలి. సుజాతమ్మ గారు. ఓకే, మీ ఎక్స్పీరియన్స్. అందరికీ ఆత్మ ప్రణామం అండి. నా పేరు శంకర్. ముందుగా మన పత్రిజీ సార్కి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామం. పత్రిజీ గారు అసలు స్పిరిచువల్ అనేది సింపుల్ 3 సెంటెన్స్ చెప్పేశారండి. సార్ ఎప్పుడు చెప్పినా ఫస్ట్ ఏం చెప్తారు? ఏం చెప్తారండి? ఫస్ట్ స్టార్టింగ్ మైక్ తీసుకున్నప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. అంతే. కొన్ని వేల జన్మలకు సంబంధించిన మొత్తం నేర్చుకునేదంతా సింపుల్ గా 3 సెంటెన్స్లు చెప్పేశారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? మనం ఎక్కడైతే ఉన్నామో అందరిని కూడా ప్రేమపూర్వకంగా అందరినీ ఫ్రెండ్సే. ఎవరిని చూసినా సరే, జంతువులు చూసినా ఎవరిని చూసినా సరే ఫ్రెండ్స్. అంటే ఏంటి? జీవహింస మహాపాపం సింబల్ చెప్పేశారండి. అవునా కదా? సెకండ్, మై డియర్ మాస్టర్స్ అన్నారు. మాస్టర్ అంటే ఎవరు? ఆత్మజ్ఞానం తెలిసేవారు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తుంది. మై డియర్ మాస్టర్స్ అనేసారు. ఇది కొంత 100 జన్మల ప్రాసెస్. ఇది సింపుల్ 1 సెంటెన్స్ చెప్పేశారు. మై డియర్ గాడ్స్. ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో ఆటోమేటిక్ గాడ్స్ అయిపోతారు. సింపుల్ 3 సెంటెన్స్ లో పత్రిజీ మొత్తం చెప్పేశారు. సో మొట్టమొదటిగా పత్రిజీ సార్కి ఆత్మ ప్రణామం. నా స్పిరిచువల్ గురు డాక్టర్ జీకే హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇతను నాకు ఫస్ట్, ఇతని కారణంగా నేను మెడిటేషన్ రావడం జరిగింది. సింపుల్ గా 2 minutes చెప్పేస్తాను నేను. 2021 నేను సివియర్ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నాను. కోవిడ్ టైం సార్ అది. అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే సెంట్రల్ జైలు వర్క్ చేసేవాడిని. నేను 10 kilometers కార్లో ట్రావెల్ చేయాలనే సరే బ్యాక్ బెల్ట్ పెట్టుకునేవాడిని, సపోర్ట్ పెట్టుకునేవాడిని. నా డ్రైవర్ ఉండేవాడు. అప్పటికి 2019లో సర్జరీ కూడా అయింది, సర్వికల్ సర్జరీ, ఇక్కడ C3 నెక్ సర్జరీ. కోవిడ్ లో హెవీగా వాలీబాల్ ఆడడం వల్ల, డే నైట్ ఆడడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది. ప్రాపర్ గా పడుకునలేకపోయేవాడిని, నల్లలేకపోయేవాడిని. ఇంకా సిచ్యువేషన్ హార్బుల్ సిచ్యువేషన్. మ్యారేజ్ అయింది, చిన్నపిల్లలు ఉన్నారు, సైకలాజికల్ చాలా డిస్టర్బెన్స్ గా అయితే ఉండేది. ఈ టైంలో మా హైదరాబాద్ నా పిన్ ఉంటుంది, మా పిన్ని చెప్పింది, ఇలాగ డాక్టర్ జీకే సార్ ఉంటారు, అతను కలిస్తే నీకు తగ్గుతుంది, పిరమిడ్ ధ్యానం అంట అని. ఒక పిరమిడ్ అని ఒక్క పదం ఒకవేళ ధ్యానం చేస్తే తగ్గుతుంది అంటే నేను వెళ్ళేవాడిని కాదేమో. పిరమిడ్ అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది. పిరమిడ్ అంటే ఈజిప్ట్ లో పిరమిడ్లు ఉంటాయి కదా, మమ్మీస్ ఉంటాయి కదా, సినిమాలు చూసేవాళ్ళం కదా. అది ఒక్క టెర్మినల్ చెప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయింది. అంటే పిరమిడ్ అంటే ఎనర్జీ ఉంటుంది అని ఒక చిన్న, ఆ విధంగా నాకు గ్రాప్ అయింది దీంట్లో. వెంటనే సారు ఫారెన్ నుంచి, అబ్రాడ్ నుంచి అక్కడికి వచ్చారు. నేను ఫస్ట్ వెళ్ళాను, కార్లో వెళ్ళాను. సార్ సింపుల్ గా ఉన్నారు. అసలు డాక్టర్ అంటే అసలు డాక్టర్ గా లేరు, అసలు అంత సింపుల్ గా ఉన్నారు. సార్ సింపుల్ గా చెప్పారు, 3 tablets అన్నారు అంతే. ఫస్ట్ టాబ్లెట్ ధ్యానం చేయండి, సెకండ్ టాబ్లెట్ నాన్ వెజ్ గా మానేసి వెజిటేరియన్ గా మారండి, థర్డ్ టాబ్లెట్ పిరమిడ్ కింద పౌర్ణమి రోజు మెడిటేషన్ చేయండి అంతే. ఓన్లీ స్పాన్ ఆఫ్ 2 years లో
నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో మొత్తం తగ్గించుకోగలిగాను. ఇప్పుడు ఈజీగా 25 మినిట్స్ లో 5 km పరిగెట్టగలనండి. ఇంటి దగ్గర స్టూల్ బాత్రూమ్ సపోర్ట్ లేకపోతే స్నానం చేయలేని సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఈజీగా 5 km. మన రీసెంట్ గా హైదరాబాద్ లో 10 km అయితే 10 km కూడా పార్టిసిపేట్ చేశాను. 1:10 కంప్లీట్ చేశాను. ఓన్లీ బికాస్ ఆఫ్ ధ్యానం, పిరమిడ్ ధ్యానం, వెజిటేరియన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత క్లుప్తంగా తర్వాత ఎక్స్పెన్షన్ రేపు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీ మదర్ నేర్చుకున్నారా? అలాగే నేను చూసిన తర్వాత నన్ను చూసి మా మదర్ ధ్యానం నేర్చుకున్నారు. ఆవిడికి ఈ మొత్తం ఏదైతే పెయిన్ ఉందో పెయిన్ పూర్తి నడవలేకపోయిందండి. పడుకొని బెడ్ నుంచి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలా అంత కష్టమయ్యేది. చెప్పేద్దాం సార్. అలాగే మా అత్తయ్య గారు కూడాను, ఆవిడకి మంత్లీకి 3 నుంచి 4,000 టాబ్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు. ఈ 2 ఐస్ ఏవైతే ఉన్నాయో పూర్తి బయటకు వస్తే కనిపించలేదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పక్కా ఆపరేషన్ చేయాలని చెప్పారు. మీరు ఆపరేషన్ చేసుకోకండి, నేను విజయవాడలో ఉంటున్నాను, నా దగ్గర తీసుకెళ్లిపోయి 1 month పిరమిడ్ కింద కూర్చోబెడితే ఆఫ్టర్ 45 days అయితే ఇంకా డాక్టర్ చూపిస్తే ఏ ఆపరేషన్ అవసరం లేదు, కళ్ళు క్లియర్ కనిపిస్తున్నాయండి. మిరాకిల్ అనమాట. ఓకే, వాళ్ళు కూడా సింపుల్ గా 2-3 ముక్కలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చెప్పిస్తాము. థ్యాంక్ యూ సార్. నా పేరు సుజాత అండి. నేను మెడిటేషన్లో 2022లో వచ్చాను. నాకు కీళ్ళ వాతవ మొత్తం జాయింట్ ధరలో వాటర్ పట్టేసిందండి. ఏ పని చేయలేకపోయేదాన్ని. రోజుకి 10 టాబ్లెట్ వాడేదాన్ని. అలాంటిది మా అల్లుడు గారు మెడిటేషన్ చేయండి అని అంటే మెడిటేషన్ రోజుకి 6 గంటలు ఇలా చేసేదాన్ని. ఇప్పుడు ఒక టాబ్లెట్ కూడా వేయడం మానేసి బాగానే ఉందని. దాని ఎఫెక్ట్ కళ్ళుకి వచ్చాయండి. 2 కళ్ళు ఆపరేషన్ పడతాయి అని చెప్పారు. ఆపరేషన్ ఎంతైనా చేసుకోవద్దు అత్తయ్య, మీరు మెడిటేషన్ వల్ల తగ్గించండి అంటే ఇప్పుడు 2 కళ్ళకి ఆపరేషన్ లేదండి, బాగానే కనిపిస్తుంది. అంతా బాగుందండి నాకైతే. హలో, జీకా సార్కి, పత్రి గారికి, రాజు గారికి అందరికీ నమస్కారం అండి. నాకు కీళ్ళు నొప్పులండి. ఆపరేషన్ పడితే మొదటకు వచ్చేస్తావు, నువ్వు జ్ఞానం చెయ్యమ్మా అన్నాడు. ఈ 5 సంవత్సరాలకి 4,000 మందులు ఓడితే తగ్గట్లేదు, కళ్ళు మూసుకుని ఉంటే నాకు ఏటు తగ్గుతుంది అనేసి 4-5 సంవత్సరాలు వినలేదు. నీ కర్మ అన్నాడు. ఏ హాస్పిటల్ పడేస్తాను, నువ్వు సవ్వు బతుకు అన్నాడు. ఇదేటిలాగా అంత అనేసి రావులపాలెము మా చిన్న అబ్బాయిని తీసుకొని వెళ్ళి 41 రోజు ఉన్నాను. ఈ 41 రోజు ఉండేసరికి 31 రోజు అయ్యేసరికి ఈ కాలు 3 డాక్టర్లు వచ్చినట్టుగా నీ కళ్ళలోన జ్ఞానం చేస్తుండగా ఈ కాలు తీసి మళ్ళా కాలు తీసేసి రాడ్ వేసి ఈ కాలు పెట్టి కుట్లేసినట్టుగా నాకు కనిపించింది. మళ్ళీ ఈ ఉన్ని కాలు కూడా మరి 2 రోజులు పోతే మళ్ళీ అలాగే వచ్చింది. మళ్ళీ అలాగే నాకు మళ్ళీ ఆపరేషన్ చేసినట్టు అయింది. మెట్లు ఎక్కలేని దాన్ని, మంచం దిగలేని దాన్ని నేను అంత దీనిగా ఈ జ్ఞానంలో తగ్గించుకున్నాను. నా ఆరోగ్యం బాగుంది. మీరందరూ చెయ్యండి, మేమందరం బాగుంటాము, మీరు నమ్మాల. ఇక అందరికీ నమస్కారం. ఇందాక మనం థియరీ మాట్లాడాము, ఇవి ప్రాక్టికల్స్. ఓకే, బెట్టీ షైన్ అనే శాస్త్రవేత్త యొక్క పుస్తకం మైండ్ వేవ్స్, అలాగే అవుట్ ఆన్ లింబ్ అనే 2 గొప్ప పుస్తకాలు రాసింది ఆవిడ. ఆ పుస్తకాలు చదివితే యాస్ట్రల్ సర్జరీ ఆవిడ చూడండి ఏ జ్ఞానం లేకుండా ఎంత సింపుల్ గా చెప్పిందో. ఆ ధ్యానం 30 రోజులు చేసిన తర్వాత ముడుకుల దగ్గర కట్ చేసి అక్కడ అతికిచ్చి కొత్త కాలు పెట్టినట్టుగా నాకు అనుభవం వచ్చింది చెప్పింది. ఇట్ ఈస్ క్లియర్ కట్ యాస్ట్రల్ సర్జరీ. ఒక MBBS డాక్టర్ గా నేను చెప్తే నా సర్టిఫికేట్ సింపెత్తరాలు, ఎక్కడ నీకు యాస్ట్రల్ బాడీ ఉంది, ఎక్కడ యాస్ట్రల్ సర్జరీ అని చెప్పి. ఓకే, కానీ సత్యం చెప్పక తప్పదు. ఇన్ని వేల ఆపరేషన్లు నేను విన్నాను ఇంతవరకు. ఆవిడేం చెప్పింది, రేవలపాలెంలో వెళ్ళి 41 రోజులు ఉన్నా అని చెప్పింది. ఆశ్రమ ధర్మం 40 days. మన శ్రీదేవి సత్యబాబు గారి డయాస్ మీద ఉన్నాడు, క్షేత్రపాలకులు వాళ్ళే. అక్కడ ఉండి ఆ రేవలపాలెంలో 40 days ఆవిడ పిరమిడ్ వాతావరణం ఉండడం వల్ల అద్భుతంగా ఆవిడ తగ్గించుకోవడం జరిగింది. ఆవిడ అది ఆశ్రమ ధర్మం చేయటం వల్ల 40 days లో వచ్చింది.
మీకు ముందు చెప్పిన క్యాలిక్యులేషన్, ఈ 3కి 2 లక్షలు, ఈ 3కి 2 లక్షలు, 6 నెలలు టైము. కానీ ఇక్కడ ఏం జరిగింది, 40 days లో పైసా ఖర్చు లేకుండా. సార్ అయితే డొనేషన్ ఇచ్చారేమో మాకు. ఆశ్రమ ధర్మం అన్న ఒక్క టాబ్లెట్ చాలు, జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళవాతకు కానీ, బ్యాక్ పెయిన్ కానీ. ఓన్లీ 1 టాబ్లెట్. ఇంకేంటంటే 550 టాబ్లెట్లు ఉన్నాయి మా దగ్గర, మీ ఓపిక మీరు మింగితే. మరి ఈయనకి సేమ్ సర్జరీ నెక్ లో జరిగింది, అదే మళ్ళీ లో బ్యాక్ పెయిన్, మళ్ళీ సేమ్ డిస్క్ రిపీట్ అయింది. మరి దాన్ని ఆయన టైం లేదు, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్, ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన చాలా పుస్తకాలు కూడా చదివారు, ఎన్నో నాలెడ్జ్ గెయిన్ చేశారు. మొన్న రీసెంట్గా మాతో బాల్య కూడా వచ్చారు, భార్యాభర్త ఇద్దరు, అద్భుతంగా మాట్లాడాము. నేను చెప్పడం వల్ల కేవలం మరి సెలవు పెట్టి విజయవాడ నుంచి 2 రోజులు ప్రత్యేకించి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. సత్యం ఎప్పుడు కూడా చాలా సులువు, ఈజీగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా. అసత్యమే డొంకతనుడిగా ఉంటుంది, టేబుల్ కింద ఉంటుంది. కానీ మనం కష్టపడితే మనం పూర్తిగా తగ్గించుకోగలం. ఆవిడ లాస్ట్లో చెప్పింది చూసారా, మీరు నమ్మాలి అంది. ఎందుకంటే నమ్మరని తెలిసి ఆవిడకి అందరూ. అదే ఆవిడ ఫైనల్ మెసేజ్, మీరు నమ్మాలి అని. సో తర్వాత ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోయే ముందు స్పిరిచువల్ టాబ్లెట్స్ లెవెల్ 1 కోర్సు పూర్తి చేసిన వాళ్ళు, సీనియర్ సపోర్టర్స్ వేదిక ఇటుపక్క రావాలి. ఐ నీడ్ ఏ గ్రూప్ ఫోటో విత్ దెమ్. అన్ని ప్రాంతాల నుంచి మొట్టమొదటి బ్యాచ్ నుంచి, స్పిరిచువల్ టాబ్లెట్స్ మొట్టమొదటి బ్యాచ్ నుంచి ఎవరున్నా రైట్ సైడ్ రావాలి. అద్భుతంగా వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ, వర్క్షాప్స్ చేస్తూ, ఆన్లైన్లో ఆఫ్లైన్లో సుమారు ఒక 3000 మందికి ఇప్పటికి మనం ట్రైనింగ్ ఇస్తే ఒక 600 మంది కాన్స్టెంట్గా నాకు త్రూ అవుట్ వరల్డ్ టచ్లో ఉంటారు. ఎంతో మంది దీని ద్వారా ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. స్పిరిచువల్ టాబ్లెట్ ఫస్ట్ బ్యాచ్ అంటే కొంతమంది లేగలేదు, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. నేను ఫస్ట్ బ్యాచ్ అని చాలా క్లియర్గా చెప్తున్నాను. ఓకే, కోర్స్ చేస్తే నువ్వు రావాలి. చెప్దాం. ఇక్కడ పిల్లలు మహాలక్ష్మి గుణపరం, ఒకసారి పైకి రండి. రన్నమ్మ ఒకసారి 2 minutes పైకి రండి. సో రమణి మేడం ఎక్స్పీరియన్స్ ని ఒక 5 minutes లో క్లుప్తంగా విని, ఈరోజు ఆవిడ రాసిన పుస్తకము, అదేవిధంగా ఒక మంచి చిత్రకారుడు ఇక్కడికి వచ్చారు, గట్టిగా చెప్పడం కొడదాం ఆయనకి, హరీష్ గారు. సో ఆయన ద్వారానే ఈ పెయింటింగ్స్ ని రెడీగా ఉన్నాయా, అవి రిలీజ్ చేసుకుంటాం. మేడం ఎక్స్పీరియన్స్ few minutes లో. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, డాక్టర్ జీకే సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు రమణి, నేను బ్యూటీ థెరపిస్ట్ ని. వైజాగ్ లో నేను గత 27 సంవత్సరాల నుంచి బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ 17 సంవత్సరాల నుంచి మెడిటేషన్ అమ్మ ద్వారా రావడం. తర్వాత అంతకు ముందు నాకు బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి, తలనొప్పి చాలా ఎక్కువగా ఉండేది. అందరి దగ్గర డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా అది తగ్గకపోవడంతో అమ్మ ద్వారా డాక్టర్ జీకే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పటికి నాకు తలనొప్పితో పాటు థైరాయిడ్, ఒక బ్యూటీషియన్ గా ఉండి నాకు పిగ్మెంటేషన్ అండ్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సార్ నాకు వెంటనే థైరాయిడ్ కి థైరాక్సిన్ టాబ్లెట్ ఇస్తారు. మామూలుగా సంగీతం ప్రాక్టీస్ చేయమని చెప్పారు. సంగీతం ప్రాక్టీస్ చేస్తూ అది నాకు, అది ఎప్పుడైతే ఇన్స్టెడ్ ఆఫ్ థైరాక్సిన్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నానో అది థైరాక్సిన్ నాకు పనికొచ్చేది. అది అలాగా చేస్తూ మరి సార్ తాలూకా టాబ్లెట్స్ అన్ని, నాకు కావాల్సిన టాబ్లెట్స్ అన్ని నేను రెగ్యులర్ గా అది ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ నాకుండే ప్రతిదీ కూడా తగ్గించుకుంటున్న తర్వాత గత ఒక 3 years క్రితం నాకు మళ్ళీ క్యాన్సర్ రావడం జరిగింది. అయితే క్యాన్సర్ ఎందుకు వచ్చింది అనేది, నా క్యాన్సర్ వచ్చిన రోజే వెంటనే డాక్టర్ ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే నాకు అది నాకు ఎందుకు వచ్చిందో అర్థమైంది. ఇంటికి రాగానే నేను కంగ్రాచులేషన్స్ రమణి అని చెప్పేసి రాసుకున్నాను. అలా అని భయం లేదు అని కాదు, ఉంది.
అయితే ఎందుకు వచ్చింది, ఎందుకంటే అప్పటికే నాకు మరి ఎంతో జ్ఞానాన్ని నేర్పించారు జీకే సార్, అలాగే పత్రి సార్ తాలూకా ఎన్నో ధ్యానామృతాలను వింటూనే ఉన్నాము. అయినా కూడా రావడానికి కారణం ఏంటి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనేది అర్థమైంది. అప్పుడు ఎంతో బిజీగా నేను బ్యూటీ క్లినిక్ లో చాలా బిజీగా ఉండి నాకు ఏదైతే కావాలో, ఏమైతే చెయ్యాలో, నేను ఏ లక్ష్యంతో వచ్చానో అవన్నీ చేయడానికి నాకు సమయం ఉండేది కాదు. ఇది చాలా మంచి సమయం నాకు దొరికింది అన్నట్టు నేను భావించి నాకు జరిగిందంతా డాక్టర్స్ అంతా రిపేర్ చేసుకుంటూ నాకు నేను మనసుని, మైండ్ ని ఎక్కడా కూడా తగ్గించుకోకుండా ఎనర్జెటిక్ గా ఉంచుకోగలిగాను. దానికి కారణం ఏంటంటే ఈ ఇచ్చిన జ్ఞానాన్ని. ఆ జ్ఞానం వల్ల నేను ప్రతిరోజు దాన్ని చాలా బుక్స్ చదవడం, ఆ బుక్స్ ద్వారా, ఆ జ్ఞానం ద్వారా అదొక మెడిసిన్ లాగా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద నేను కంప్లీట్ గా నేను క్యాన్సర్ అనేది తగ్గించుకున్న తర్వాత ఒక బుక్ కూడా రాయడం జరిగింది. అంటే క్యాన్సర్ లో అనేది నాకు అది శిక్ష కాదు, శిక్షణ అని అనిపించింది. ఏ రోజైతే శిక్షణ అనిపించిందో ఆ రోజు నుంచి మళ్ళీ డే 1 నుంచి సార్ ఎప్పుడు చెప్తుంటా, ఏదైనా వచ్చిందని మళ్ళీ మనం మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, ఆ స్థితి నుంచి మళ్ళీ ఉన్నత స్థితికి వెళ్ళడానికి అని. చక్కగా మళ్ళీ నేనంతా ప్రాక్టీస్ చేసుకుంటూ అలా చేయడంతో చాలా జ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్నో రకరకాల మనకి బుక్స్ ఉన్నాయి, ఎంతో జ్ఞానం ఉంది. తర్వాత బాడీ లోపల మనకి ఎంతో మెకానిజం ఉంది, బాడీతో మాట్లాడడం, కణాలతో మాట్లాడడం, ఇవన్నీ బాగా తెలుసుకున్న తర్వాత బాడీతో మనం హీలింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా బాగా అర్థమైంది. ఇవన్నీ అర్థం అవడానికే నాకు ఈ క్యాన్సర్ అనే ఒక మహమ్మారి అనేది అని కాకుండా ఒక జ్ఞాని వచ్చింది అని నేను అనుకోవడం జరిగింది. ఆ జ్ఞానాన్ని తవ్వుతూ ఉండగా చక్కగా మళ్ళీ సార్ గైడెన్స్ తీసుకుంటూ మరి ఆ కీమోస్ ఇప్పుడే చెప్పారు ఆశ్రమం ధర్మం అని. ఆ కీమోస్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ లో బ్రహ్మర్షి పిరమిడ్ లో ఉండడం జరిగింది, తర్వాత రేవల్లపాలెం, తర్వాత సచివతి ఆంటీ వాళ్ళ సీతమ్మధారలో నేను డైరెక్ట్ కీమోస్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగేది. దానివల్ల నాకు ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయో అవి చాలా తగ్గి నేను ఈజీగా దాన్ని మేనేజ్ చేసుకోగలిగాను. అయితే మొత్తం బాగా తగ్గి లాస్ట్ ఇయర్ ఈ టైం కూడా నేను ఇంకా మెడికేషన్ లో ఉన్నాను. కానీ ఎక్కడ నా మైండ్ గానీ నా స్ట్రెంగ్త్ గానీ ఎక్కడ తగ్గకుండా లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ టైంకి ఇక్కడికి వచ్చి ఉన్నాను. తర్వాత మరి ఈ రోజుకి ఇలా ఉన్నానంటే మొత్తం జ్ఞానం, సజ్జన సాంగత్యం, శాకాహారం ఇవన్నీ చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది ఒక స్థాయికి మించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది డాక్టర్స్ ఇచ్చిన దాన్ని బట్టి తెలుసు. కానీ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఆ ధ్యానంతో, అదర్ డైమెన్షన్ మాస్టర్స్తో ఉన్నటువంటి మెసేజెస్ అన్నీ ఒక ఫ్లోలో, ఒక ఎనర్జీలో ఆ ఫేజ్ మొత్తాన్ని ఆవిడ కంప్లీట్ చేసి ఎన్నో విషయాలు తెలుసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఒక రిస్ట్రిక్టెడ్ వాతావరణం నుంచి మరి ఈరోజు ఆవిడ యూరోప్ అంతా పర్యటించారు, యూకే అంతా వచ్చారు 20 రోజులు, అమెరికాలో పర్యటించారు. ఎక్కడెక్కడ ధ్యాన ప్రచారం అవుతున్నా అక్కడ రేపు మారిషస్ వెళ్తున్నారు ఇంకొక 5 days 1 week లో. ఒక బ్యూటిషియన్ గా ఉండి అంతర్ సౌందర్యం అన్న ఒక గొప్ప కాన్సెప్ట్ తో మరి ఈ రోజు మరో మలుపు అనే ఒక పుస్తకాన్ని కూడా రాసి ఎన్ని రకాలుగా అయితే తనకు మెసేజ్ వచ్చి అవన్నీ ఇచ్చారు. సో ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా ధ్యానం నుంచి తను తీసుకున్న సపోర్ట్ ఒక ఫినామినల్ సపోర్ట్. తిరిగి మళ్ళా లైఫ్ లో ఎంతో మందికి తను ఒక సపోర్ట్ ఇచ్చేలాగా ఒక ఫేజ్ ని ధ్యానంతో పూర్తి చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. హైదరాబాద్ లో షాద్ నగర్ లో మనం ఒక 4 floor హాస్పిటల్లో 2 floors మనం రన్ చేస్తున్నాము. అది కేవలం చాలా మంది క్యాన్సర్ కేసెస్ అక్కడ వచ్చి ఉండి ట్రీట్మెంట్ కి వాళ్ళు వెళ్తూ 6-8 గంటలు వాళ్ళు ధ్యానం చేస్తారు. దానివల్ల పెద్ద పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి, పూర్తిగా తగ్గి నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. లైఫ్ తాలూకా లాంగివిటీ పెరుగుతుంది. డాక్టర్లు చెప్పేదానికి వీళ్ళు ఉండేదానికి పొంతం లేనంత రిజల్ట్స్ మనం అద్భుతంగా వాళ్ళు చూడగలుగుతున్నాం. ఇక్కడ క్యాన్సర్ మొత్తం తగ్గిపోతుందని మనం చెప్పట్లేదు. ఇంగ్లీష్ వైద్యానికి ఎప్పుడు మనం వ్యతిరేకం కాదు. ఏ రకమైన వైద్యం లేకుండా ఇంకా అద్భుతంగా ఈ ధ్యానంతోని, జ్ఞానంతోని మనం ఎన్నో అద్భుతాలని ప్రపంచానికి చూపించగలం అని చెప్పడానికి మరి ఎంతో మంది స్పిరిచువల్ డాక్టర్స్ తయారై వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మహాలక్ష్మి గారు ఒక 2 minutes మీ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు మాట్లాడలేదు, చదువు రాలేదు. చదువు రాలేదు కాబట్టి చెప్పాలి, చదువు వచ్చిన చాలా మంది తెలియాలి. మరి జ్ఞానంలో తీసుకొచ్చిన గురువుల కల్లా 100 కోటి వందనాలు.
అప్పుడెప్పుడో మన పూర్వులప్పుడు సప్త ఋషులు ఉండాలని అనోళ్ళు ఇప్పుడే సప్త ఋషులు మనకి అడ్డికి కనిపించినట్టుగా మనకి ఒక తోవ చూపించినట్టుగా ఉన్నారు. మన బాధలు కూడా నాకు ఒళ్ళల్లా ఒడుకు తల గజ 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 ఒడికిపోయి నిద్ర పట్టేది కాదు. గొప్ప బుర్ర బాధ ఉండేది. ఎన్ని మందులు తిన్నా తగ్గేది కాదు. అప్పుడు మా మేనల్లుడు ఒక ఇనమాటు తీసుకెళ్ళాడు. అప్పుడు ఆడికి జ్ఞానంలోకి రాలేదు. ఆడొచ్చిన తర్వాత బాప్ప నువ్వు ఎందుకు అక్కడెక్కడో ఆడతావు, నువ్వు రాయలపాలెం వెళ్ళి 41 రోజు ఉండు నీకు తగ్గుతుంది అని అన్నాడు. ఆడి మాట మీద నేను వెళ్ళి 41 రోజు అక్కడ ఉన్నాను. ఈ 41 రోజులోన ఈ ధ్యానంలో నాకు అక్కడే ఆ నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు నొప్పి అంతే లేదు. ఎక్కడెక్కడ వీళ్ళగా ప్రోగ్రాలు జరిగినప్పుడు నేను వస్తాను. నా పిల్లలు కూడా వెళ్ళమని నాకు చెప్తారు. అంతవరకు నేను చెప్పలేను. హరే గురుదేవా. థ్యాంక్ యూ. చూడండి, మాట్లాడలేనని చెప్పి ఎంత అద్భుతంగా చెప్పిందో. మనందరికీ నమస్కారంతో స్టార్ట్ చేసి సంస్కారంతో ముగించింది. థ్యాంక్ యూ. సో సమయాభావం వల్ల మనం ఈరోజు ఇంకా